హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకుందామా? ఒక నగరంలో జనాభా తక్కువగా ఉన్న ఊరు ఉంటుందన్నమాట. పిల్ల పాప ముసలా మొతక అందరూ కలిసి కొన్ని వేలల్లోనే ఉంటారు. సాయంత్రం అందరూ నులక మంచాలు వేసుకొని ఎవరిళ్ల ముందు వాళ్ళు కూర్చొని కాలక్షేపం చేస్తూ ఉంటారు. వారిలో 70 సంవత్సరాల పైన పడ్డవారు ఒక నలుగురు మగవారు కూర్చొని ఉంటారు. వారికి పురాణాలు చదివే ఓపిక లేదు. ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారట వాళ్ళు ఆ నలుగురు. 20 సంవత్సరాలు ఒక కుర్రవాడు వారి ముందుగా వెళ్తూ ఉంటాడట. వెళ్తూ ఉంటే ఒక పెద్ద ఆయన ఆ అబ్బాయిని పిలిచి, నీ పేరేమిటి అని అడుగుతాడట. అడిగితే అతను చెప్తాడు, నా పేరు సోము అండి అని చెప్తాడు. సోము, నువ్వు దొంగవు కదు నువ్వు అంటాడంట ఆయన. అదేంటి నన్ను దొంగ అంటున్నారేంటి మీరు? నేను దొంగను కాదండి అని పాప సోము అడుగుతాట. లేదు, నువ్వు దొంగవే అంటాట ఆయన. ఇతను దొంగ అన్న సంగతి పోలీసుల వరకు వెళ్ళిపోయిందట. పాపం పోలీసులు ఈ సోముని తీసుకెళ్లిపోయి బంధించేస్తారట. ఆ పోలీసులు కూడా పాపం అడగాలి కదా, ఏంటి ఇతను దొంగ ఏంటి అనేది ఎంక్వైరీ చేయాలిగా. ఏమీ లేదు, అతను ఏదో సరదాగా అనేసాడు దొంగని. వీళ్ళు ఏం చేశారు, తీసుకెళ్లిపోయి పాపం అతన్ని బంధించేశారు. అప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు ఏం చేశారు, అతనికి హామీ ఇచ్చి ఆ సోముని వదిలించుకొని తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చేసారు అన్నమాట. ఈ ఊరంతా ఈ పాపం పాగిపోయింది, ఏంటి ఇతను దొంగ అని. అట్లా రోజులు పాపం గడుస్తూ ఉంటే అతనికి ఎవరు చూసిన అందరూ సోము దొంగ అని అనటం మొదలు పెడతారట. పాపం సోముకి పాపం ఏమీ తోచక మొహం ఎత్తుకోలేక చాలా బెంగ పెట్టుకొని ఉంటాడనమాట. పాపం ఎక్కడికి వెళ్ళటానికి కూడా మొహం చల్లట్ల అతనికి ఆ మాట అనేసరికి. దాంతో పాపం బెంగ పెట్టుకొని ఉండేసరికి సోము పెద్దలు పంచాయతీలో ఈ ముసలతను మీద కేసు పెట్టారనమాట. ఇతను మరి ముసలాయనే కదా అన్నాడు. కేసు పెట్టారు. కేసు పెట్టేసరికి ఈ పెద్ద ఆయన మీదకి ఆయన్ని పిలిపిస్తారు పంచాయతీ వాళ్ళు. పిలిపించి అలా ఎందుకు అన్నావు నువ్వు అని అడుగుతారు పంచాయతీ వాళ్ళు. పెద్దవాళ్ళు అడుగుతారు ఆయన్ని, ఆ ముసలాయన్ని. అడిగేసరికి నాకు ఇంకో జ్ఞాపకం లేదు, నాకేమి కాలక్షేపం లేక ఏమి ఊసిపోక అలా అన్నాను, మరే కారణం లేదు, నన్ను క్షమించండి అని అంటాట పెద్ద ఆయన. పంచాయతీ ఆయన ఏం చేస్తాడు, మీరు సోముని ఏమేమన్నారు అవన్నీ కాగితం మీద రాయండి, రాసి మీరు వెళ్ళే దారిలో వాటిని ముక్కలుగా చేసి పడేసేయండి అని చెప్తారనమాట ముసలాయనతో చెప్తాడు. ఎవరు పంచాయతీ వాళ్ళు చెప్తారనమాట. అలాగే ఆ ముసలాయన అట్లాగే చేస్తాడు. అతను ఏమేమన్నాడు మాటలు అవన్నీ కూడా రాసేసి చింపి ముక్కలు చేసేసి పారేస్తాడు. మరుసటి రోజు ఆ పంచాయతీ దగ్గరికి వెళ్తాడు ఆయన. మళ్ళీ ముసలాయన వెళ్తే అప్పుడు పంచాయతీలో ఆయన అడుగుతారు, పంచాయతీ పెద్ద అడుగుతారు, నేను చెప్పినట్లే చేశారా మీరు నిన్న అని అడుగుతారు. అవునండి, మీరు చెప్పినట్లే చేశానండి, అవన్నీ ముక్కలు చేసేసి పారేశాను అంటాడు. అంతే, అవి ఎక్కడోతే పడేశారో అవి అన్నీ తీసుకొని రమ్మనమని చెప్తారు. ఆ ముక్కలన్నీ కూడా తీసుకొని రమ్మనమని చెప్తాడు. చెప్తే అవునా, అవన్నీ ఎలా తీసుకొని వస్తాను నేను, అవి ఏ పాటికి అవి ఎగిరిపోయి ఉంటాయి కదా, నేను ఎక్కడి నుంచి తేగలనండి అని అడుగుతాడు. అడిగేసరికి అప్పుడు ఆయన్ని అంటాడు పంచాయతీ ఆయన, ఏమంటాడు, ఓయి పెద్ద ఆయన, నువ్వు చూసే కాగితం ముక్కలు ఎగిరినట్లే నువ్వు సోముని అన్నావు కదా మాటలు, ఆ మాటలు అనటంతో దేశం అంతా పాకిపోయింది. పాపం అతని భవిష్యత్తు కూడా పాడైపోయింది. ఇతను అన్న దగ్గర నుంచి అందరు కూడా పాపం అట్లా అనటంతో అదంతా కూడా ఏమైంది, ఒక మాట పట్టుకొని అంత దేశం అంతా కూడా పాపం పాకిపోయిందిట. అతని భవిష్యత్తు లేకుండా పోయింది. అందుచే ఎవరినైనా నువ్వు అనే ముందు ఆలోచించుకో, అనే ముందు ఆలోచించుకొని అనవచ్చా అనకూడదా అనే ప్రశ్న వేసుకో, మంచి మాట అను కానీ చెడు మటుకు అనకు. ఎవరినైనా అనే ముందు ఆలోచించి అనాలి, మాటలు పలికే ముందు లాభ నష్టాలు యోచించాలి అని చెప్తారనమాట ఆయన. ఎవరు, పంచాయతీ పెద్ద చెప్తారన్నమాట. అందుకే అంటారు చూసారా, మాట ఎప్పుడైనా సరే మనం అనేటప్పుడు ఎవరినన్నా ఆలోచించి మాట్లాడాలి అంటారు. కాలు జారితే తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేము అని అంటారు పెద్దవారు. అందుకే ఎప్పుడైనా సరే ఒకరిని అనేటప్పుడు మనం ఆలోచించి మాట్లాడాలి. వాళ్ళని మాటలతో మనం బాధించకూడదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా మీకు?